హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకుంటే డిఆర్డిఓ నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఆల్రెడీ నేను వివరించడం అయితే జరిగింది. ఈ వీడియోలో అయితే ఎలా అప్లై చేయాలో, ప్రాసెస్ ఏంటని కూడా చెప్తాను. లాస్ట్ డేట్ అనేది మీరు చూసుకుంటే ఇక్కడ నవంబర్ 18 వరకు అయితే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో అనేది లింక్ అనేది ఇస్తానండి. అక్కడ నుంచి అయితే ఈ పేజ్లోకి అయితే మీరు వస్తారు. ఆ తర్వాత అప్లై ఆన్లైన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే లాగిన్ సెక్షన్ అయితే చూపిస్తుందండి. అయితే దీనికన్నా ముందు అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ ఎస్ఎస్సి రూల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ 10th అనేది మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. పాస్వర్డ్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఏదైనా మీరు సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలా అంటే నేను సింపుల్గా అయితే ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా అయితే మీరు సెట్ అనేది చేసుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్గా అయితే నేను చూపిస్తున్నానండి. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మరోసారి ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడైతే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ క్యాప్చా దగ్గర ఫిలప్ చేసిన తర్వాత రిజిస్టర్ అని ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ మొబైల్ నెంబర్కి అదేవిధంగా ఈమెయిల్ ఐడికి అనేది ఒక ఓటీపీ అయితే వస్తుందండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత వెరిఫై అని ఇక్కడ మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఓటీపీ అనేది రాకపోతే రీసెండ్ అనేది ఇక్కడ ఓటీపీ అని ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు లాగిన్ సెక్షన్లో ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం కొంచెం వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రోల్ నెంబర్, అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారో కానీ, లేకపోతే మీ మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత క్యాప్చా ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. పైన ఇచ్చిన ఈ 3 ఆప్షన్లో మీరు ఏదో ఒకటి ఫిలప్ చేసి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత క్యాప్చా అనేది ఇక్కడ ఫిలప్ చేసి మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ప్రతి నోటిఫికేషన్ ఇక్కడ షో అనేది అవుతుంది. ఇక్కడ క్లోజ్డ్, అదేవిధంగా క్లోజ్డ్ అని ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జిఆర్ఎఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ అని ఇక్కడ చూపించడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అని ఇక్కడ మీరు చూసుకుంటే నవంబర్ 18 వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు మీరు. అక్టోబర్ 29 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఇక్కడ అప్లై పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ టైప్ అనేది ఫస్ట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీ అప్రెంటిస్‌షిప్ ట్రైనీయా, డిప్లొమా అప్రెంటిస్‌షిప్ ట్రైనీ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే సబ్జెక్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ట్రేడ్ నుంచి అప్లై అనేది చేయాలనుకున్నారు ఇక్కడైతే మీరు ఫస్ట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికెంట్ నేమ్ అయితే ఇక్కడ షో అయితే అవుతుందండి. ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మదర్ నేమ్ అనేది ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇది నో పైన ఉంచాల్సి అయితే ఉంటుంది. తర్వాత కేటగిరీ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మీ కేటగిరీ అనేది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మెరిటల్ స్టేటస్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇండియా అనేది పక్క అయితే షో అయితే అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ హౌస్ నెంబర్, అదేవిధంగా టౌన్ లేదా సిటీ నేమ్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది. ఆ తర్వాత పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత కంట్రీ అనేది ఇక్కడైతే ఇండియా అని ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ షో అనేది అవుతుందండి. ఎక్స్ట్రా ఇంకా ఏమైనా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏమైనా ఉంటే ఇక్కడైతే మీరు ఫిలప్ అనేది చేయొచ్చు. ఇది మ్యాండేటరీ ఏం కాదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా కరెస్పాండింగ్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. యాస్ట్రీస్కి అయితే ఇక్కడ షో అనేది అవుతుందండి. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ 10th డీటెయిల్స్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సబ్జెక్ట్ అనేది చూసుకుంటే ఆల్ జనరల్ సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే ఫిలప్ అనేది చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మీరు యూనివర్సిటీ అండ్ బోర్డ్ అనేది ఇక్కడ చూసుకుంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఎక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత డివిజన్ ఆర్ క్లాస్ అనేది ఇక్కడైతే మరి ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాస్లో మీరు పాస్ అయ్యారు ఇక్కడైతే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ 10th అనేది 600 అయితే ఉంటుంది. అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆప్టిమైడ్ మార్క్స్ అనేది మీకు వచ్చిన మార్క్స్ ఎంత అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పక్కనైతే ఇక్కడ పర్సంటేజ్ అనేది షో అయితే అవుతుందండి. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే 12th డీటెయిల్స్ మీరు ఒకవేళ ఫిలప్ చేస్తే ఫిలప్ చేయొచ్చండి, లేకపోయినా పర్లేదు. ఆ తర్వాత మీరు ఐటీ డీటెయిల్స్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సబ్జెక్ట్ దగ్గర ఇక్కడ మీరు మీ ట్రేడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా యూనివర్సిటీ, అదేవిధంగా బోర్డ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఎన్సీయూటీ అని ఇక్కడైతే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది.
ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ తర్వాత ఇక్కడ చూసుకుంటే డివిజన్ అనేది ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్ అని ఇక్కడ అదేవిధంగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ అనేది మీకు టోటల్ అనేది ఎంత ఉండే ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆప్టిమైడ్ మార్క్స్ అనేది మీకు వచ్చిన మార్క్స్ ఎంత అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత పర్సంటేజ్ అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది ఈ ఫిల్అప్ చేసిన తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చండి. ఆఫ్టర్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయొచ్చండి, లేకపోతే ఇది వదిలేయచ్చు, నో ప్రాబ్లం అండి. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. మీరు అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు ఒక ఐడీ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఆ ఐడీ అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మీకు ఇంతకుముందు అయితే ఎక్కడైనా మీరు డిఆర్‌డీఓలో అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారా అనేది ఇక్కడైతే అడగడం అయితే జరిగిందండి. ఒకవేళ మీరు వెళ్ళి ఉంటే యెస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే ఇక్కడ మీరు నో పైన ఉంచాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే ఎనీ అదర్ రిలేటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్లేదండి. ఇది మ్యాండేటరీ ఏమి కాదండి. ఆ తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ చూసుకుంటే మీ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే మీ ఐడీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్ అనేది డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఇక్కడ 500 KB లోపు అయితే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ బర్త్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th మెమో కూడా మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. ఇది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందని ఇక్కడ చూపించడం అయితే జరిగింది. అదేవిధంగా జేపీఈజీ ఫార్మాట్లో కూడా వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. 500 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ప్రతి డాక్యుమెంట్ అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ చూసుకుంటే మీ ఐటీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ చూసుకుంటే ఎనీ రిలేటివ్ డాక్యుమెంట్ ఉంటే అది అప్లోడ్ అనేది చేసుకోవచ్చండి, లేకపోయినా పర్లేదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళైతే మీరు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వేరే వాళ్ళకైతే అవసరం అనేది లేదండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ ఐటీ కానీ డిప్లొమా మార్క్షీట్ మెమో అనేది మీరైతే అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఐటీఐ మీరు ఇక్కడ మెయిన్ మెమో అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రతి డాక్యుమెంట్ అయితే ఇక్కడ మీరు 500 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. తర్వాత డిక్లరేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతా చూసుకున్న తర్వాత ప్లేస్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడి నుంచి ఫిల్అప్ చేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే అప్లోడ్ సిగ్నేచర్ అనేది ఇక్కడైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు డాక్యుమెంట్ లేదా ఫైల్ అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. దీంట్లో వెళ్ళైతే మీ సిగ్నేచర్ కూడా అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. అప్లోడ్ ఫోటో పైన ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫోటో కూడా మీరు అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. మీరు అంతా ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాఫ్టెడ్ సేవ్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఒకసారి అయితే ప్రివ్యూ అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే ఆర్ యూ షూర్ టు వాంట్ టు లాక్ యువర్ అప్లికేషన్ ఇక్కడ చూపించడం అయితే జరిగిందండి. ఎస్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు సబ్మిట్ చేసే ముందు అయితే ఒకసారి అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు అప్లై చేసుకున్నారా లేదా అనేది ఇక్కడైతే షో అనేది అవుతుందండి. ఇక్కడైతే మీరు గమనించవచ్చు. వ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మీరు అయితే ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అండి. నేను ప్రింట్ అనేది కూడా చూపిస్తున్నాను. అదేవిధంగా మీరైతే కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. నేను చెప్పిన విధంగా మీరు ఫిలప్ చేస్తే ఈజీగా అయితే మీరు అవుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.